అడిసిమల్లి గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్ కొంతమంది ఉంటారు. వాళ్ళకి సంబంధం ఉన్నా లేకపోయినా ఏలెట్టి కెలికి వాసన చూసి తన్నించుకుంటూ ఉంటారు. నాకెందుకు గుర్తుకొస్తుందంటే ఇది కొడాలి నాని గారు రేవంత్ రెడ్డిని జగన్ ఫోన్ చేయలేదు అనే పాయింట్ మీద రెస్పాండ్ అయ్యారు. ఆయనకి సంబంధం లేని విషయం అది. ఆ రెస్పాండ్ అవ్వలేదు. అయితే ఏంటి? కేసీఆర్ని కలిశాడు. తుంటిరిగింది. రేవంత్ తుంటిరిగిందా కలవడానికి అని ఇలా రెక్లెస్ గా అసలు ఆయనకి సంబంధం లేని వ్యవహారాల్లో వేలు దూర్చి నోరు పారేసుకుని కంపు చేయడంలో ఈయన సుత్తహిస్తుడేమో అనిపిస్తుంది నాకు. అది మీ ఉద్దేశం ఏంటి? అసలు మీరు ఎలా చూస్తున్నారు దీన్ని? అంటే ఒక్కొక్కసారి ఏమవుద్దంటే అండి, మనం ప్రమాదం అంచులకి వెళ్ళిపోయాం అన్నప్పుడు ఇంకా తప్పదు, మన పని అయిపోయింది అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే తెగించినోడు కెడ్డి లింగం అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం. ఇంకంతే. మీకు ఏమవుద్దంటే పులి నోట్లో తలబెట్టిన తర్వాత ఇక అది కొరకకుండా ఉంటుందా? ఇంకా అయిపోయింది మన పని అనుకున్నప్పుడు ఒక రకమైన తెగింపు వస్తుంది మనిషికి. అలాంటి తెగింపు కనపడుతుంది. అది అదే వీరోచితం ఏం కాదు. కొడాలి నాని అనేటువంటి వ్యక్తి ఆల్రెడీ తన సమాజంలో అతని దగ్గర వాళ్ళు, లేకపోతే అతన్ని దగ్గర నుంచి చూసిన వాళ్ళు, లేకపోతే ఎవరన్నా అతనికి ఆత్మీయుడిగా కనిపించొచ్చేమో కానీ, అతనిలో అవుట్ స్పోకెన్ కనిపించొచ్చేమో కానీ, సభ్య సమాజం మాత్రం అతను ఛేదరించుకుంటున్నాడు. అంటే సమాజం ఏమైనా సభ్యతగా ఉందా అని మీరు ప్రశ్నించవచ్చు. సమాజం సభ్యతగా లేకపోయినా కానీ సభ్యతగా ఉన్న వాళ్ళే ఉండాలని కోరుకుంటుంది. అర్థమైందండి? సమాజం సభ్యతగా ఉండలేకపోయినా తమ వ్యక్తులు, రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు, ఇలా కొంచెం ప్రముఖులు అందరూ కూడా పద్ధతిగా ఉండాలని కోరుకుంటారు. దాన్ని ఫాలో అయి తీరాల్సిందే. ఇతను నిన్న కామెంట్స్ అంటే ఏంటి అన్న అన్న లెక్కలో మాట్లాడాడు. ఆ బలుపు మాటలు అంటారు దాన్ని. యాక్చువల్ గా సహజంగానే ఉంటుంది అతను కావాలి, ఎప్పుడు అలాగే మాట్లాడతాడు. ఏ రోజు కూడా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని తప్ప మిగతా వాళ్ళందరినీ నువ్వు ఆడు ఈడు అని మాట్లాడు. మరి అంత తెగింపు ఉన్నవాడు జగన్మోహన్ రెడ్డి గారిని జగన్ అనొచ్చు కదా. అంటే అతనిలో కూడా ఏదో తేడా ఉంది. అంటే ఇతను అన్నిటికీ అతీతుడు ఏం కాదు. అది అర్థం చేసుకోవాలి. నువ్వు నిజంగా అంత బలుపు ఉంది నీకు, ఎవరిని లెక్క చేయడం, ఆ క్యారెక్టర్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. ఇవాళ చెప్తారు, రేపు రెండు ఏమవుద్ది, ఏం చేస్తారు, చంపేస్తారు అంతే కదా అన్న తెగింపు ఉంటుంది కొంతమందిలో. అటువంటిప్పుడు నువ్వు అందరి పట్ల అలాగ ఉన్నావు అనుకో, ఓరు బాబు వీడితోటి తేడా మనిషిలో బాబు వీడితో మనకి ఇంత దూరంగా పోతారు. అదేం లేదు కదా నీకు. ఇక నెక్స్ట్ ఏంటంటే మాకు రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఆడికి గౌరవం అనలేదు, నేను మాత్రం ఆడి గౌరవం అనలేదు కదా అని మనం అంటాం మానేకూడదు. మాకు ఢిల్లీలో సోనియా గాంధీ, లేకపోతే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళందరూ మాకు అపాయింట్మెంట్లు ఇప్పిస్తారు. వాళ్ళ దగ్గర దొరుకుతాయి. మాకు ఏమైనా కావాలంటే అక్కడి నుంచి ఫోన్ చేయించుకుంటాం. ఇతను ఏమైనా అధిష్టానమా, ఇదేనా ప్రాంతీయ పార్టీ అన్నాడు. డెఫినెట్ గా కాదు. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే ఎందుకైనా మంచిదని చెప్పేసి కాంగ్రెస్ పెద్దలు కూడా పక్కలేత్త మొదలెట్టారని అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఇది వరకు టీడీపీ ఎన్డీఏలో ఉన్నప్పుడు ఇదే పని విజయసాయి రెడ్డి చేసాడు. ఇప్పుడు మరి ఎవరిని పురమాయించారో చూడాలి. ఎందుకంటే కాంగ్రెస్ డిఎన్ఏ పార్టీ కాబట్టి వైసీపీ ఆ తానులోని మొక్కప్పుడు నేతన్నలో ఓ చీరనేసినా పంచినేసినా ఏం చేసినా ఒక బార్డర్ అంచు ఒక మొక్క ఉంటది. కొంచెం డిజైన్ డిఫరెంట్ గా ఉన్నా కానీ ఒక అంచు ఉంటది కదా, అలాంటి అంచు ఇది. ఆ పార్టీదే కదా మొక్క, ఆ తానులో మొక్కే కదా. కాబట్టి అందులో ఉన్నవాళ్ళు మాట్లాడతారు. అయితే ఇతను ఇక్కడ చాలా రకాలు ఉంటాయండి. ఇక్కడ వీళ్ళు ప్రతి దాంట్లో కుళ్ళకోవడం ఉంటది. ఒక వ్యూహం ఖచ్చితంగా ఏదో ఒకటి స్కెచ్ ఉంటది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనేటువంటి వార్తలు, ఈయన అడిగేయడం ఇవ్వలేదు అనేటువంటి వార్తలు వచ్చిన తర్వాత అతను స్పందించడం సహజమే. జర్నలిస్టులు ఎవరో ఒకరు అడుగుతారు, అడిగితే ఒళ్ళు మండిపోయి ఆ ఉక్రోషంతో మాట్లాడతాడు. అయితే ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని కలవలేదన్న విషయంలో మిగతా వాళ్ళు ఎవరో స్పందించలేదు. రేవంత్ రెడ్డి గారు మొన్న ఇంటర్వ్యూ
ఒక ప్రముఖ ఛానల్లో ఆయన ఇంటర్వ్యూ చూసిన తర్వాత డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటికి సఖ్యత లేదు అన్న విషయం అర్థమవుతుంది. ఆ విషయం అర్థమైనప్పుడు మరి వైసీపీలో మిగతా పార్టీ నాయకులు మరి నోళ్ళకి ఎందుకు సీడ్లు వేసుకున్నారు అంటే ఇలాగా రేవంత్ రెడ్డి గారిని ఇలాగ ఇంకొకటి చేత ఇలా వేరే ఈ సామాజిక వర్గాలకు వాళ్ళు మాట్లాడాలంటే కొంచెం జిజ్ఞాసం, కానీ అయినా సరే ఇంకో సామాజిక వర్గానికి చెందిన వాళ్ళతో మాట్లాడించి ఆ వైరం పెంచాలనేటువంటి ప్రతి దాంట్లో ఒక స్కెచ్ ఉంటుంది వీళ్ళకి. మనం కూడా అంతే అప్రమత్తంగా వాళ్ళు ఏం మాట్లాడినా అందులో వేరే ఉద్దేశం ఉన్నా లేకపోయినా మనం కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిదీ కూడా భూతత్వంలో చూడాలి. వీళ్ళ ప్రతి చర్య కూడా మనం నెగ్లెక్ట్ చేయడం లేదు. వాళ్ళు దారినాడు పోతున్నారు కదా అనుకోకూడదు. ఇప్పుడు రంగస్థలం సినిమాలో ఆడు ఎవడో వచ్చాడు, వీడు పిచ్చోళ్ళ ఉన్నాడు అనుకున్నాం, ఆడే పీక్ కోసిపోతాడు ఆఖరికి. ఆ హీరోలు అన్నయ్యనే అంతే కదా, ఎవరు ఊహించం కదా. అలాగే సామాన్యుల్లా ఉంటారు. ఇప్పుడు చాలా మంది నరహంతకులు మన పక్కనే తిరుగుతూ ఉంటారు. ఈ మధ్యన కర్రీస్ సైనైడ్ అనేది వెబ్ సిరీస్ కూడా వచ్చింది. ఇలాంటి వాళ్ళ గురించి వాళ్ళు బాగా తీస్తూ ఉంటారు మలయాళ కూడా గట్టం అవునండి. ఇలాంటి సినిమాలు వెబ్ సిరీస్ అయ్యి చూస్తూ ఉంటాం. మన వాళ్ళు ఏమన్నట్టు ఉంటారు. వాళ్ళలో లోపల ఒక సైకో పైశాచికత్వం అలాగ జడలు విప్పుకొని ఉంటది దెయ్యంలాగానే. దెయ్యాల సినిమాల్లో మా చీకటి గదిలో దెయ్యం కూర్చున్నట్టు ఉంటుంది. వాళ్ళ మనసులో తిష్ట వేసుకుని ఉంటుంది ఆ సైకోతత్వం. వీళ్ళు ఇలాగే మాట్లాడతారు, కానీ వాళ్ళకి పర్యవసానాలు. రేవంత్ రెడ్డికి ఏమైనా తుంటి విరిగిందా? కేసీఆర్ గారు తుంటి విరిగింది కాబట్టి వెళ్ళాడు, ఇతనికి ఏమైనా తుంటి విరిగిందా వెళ్ళటానికి అని ఎకసెక్కంగా ఎగతాళిగా వెక్కిరించినట్టుగా మాట్లాడాడు కదా. ఇప్పుడు వీళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడితే నేను పట్టించుకోనులే, వాళ్ళు అలాగే మాట్లాడుకుంటారు. కుక్కలు మురిగితే మనం పట్టించుకోకూడదు, కుక్క కరిస్తే మనం కరుస్తావా అని రేవంత్ రెడ్డి గారి మాజీ సహచరుడు వాళ్ళ బాసు అని చెప్పుకోవచ్చు. వాళ్ళ గురువు గారు చంద్రబాబు గారు లాగా రేవంత్ రెడ్డి గారు ఏం సైలెంట్ గా ఉండే మనిషి ఏం కాదు. మడతలు పెట్టేస్తాడండి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే. రేపు పొద్దున్న ఆయన ఏమనుకుంటారు చాలా మంది నిన్న డిబేట్ లో కూడా ఆ, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు లేకపోతే ఈ కేసీఆర్ నాని ఇలా మాటలు మాట్లాడుతున్నారు. భవిష్యత్తులో రాష్ట్రాల మధ్య సంబంధాలు ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు. భవిష్యత్తులో రాష్ట్రాల మధ్య సంబంధాలకు ఏమీ ఇబ్బంది లేదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నో మోర్ ఉండరు. ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు. ఎవ్వరూ ఆ, దాని గురించి విచారించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో ఇటు తప్పు చేసాడని చెప్పడం వరకు పరిమితం అవ్వాలి తప్ప రేపు పొద్దున ఏమైపోద్దో కలిసి లేకపోతే అనే బాధపడాల్సిన అవసరం లేదు. ఇక వీళ్ళకి కొడాలని కానీ వల్లభనేని వంశీ ఇలాంటి కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే కేసీఆర్ కొన్నంత అండగా ఉండేవాడు. సైబరాబాద్ కమిషనర్ గా స్టీఫెన్ రవీంద్రన్ అనేవాడు ఉండేవాడు. వాళ్ళందరూ కూడా మీకు ఒక హెచ్చరిక, ఒక సూచన ఏంటంటే స్టీఫెన్ రవీంద్ర సైబరాబాద్ కమిషనర్ గా ఉండేవాడు. ఇక్కడ ఇక్కడి నుంచి ఎవరిని ఎత్తుకుపోవాలన్న వాళ్ళకి సిఈడి వాళ్ళకి సిమెంట్ రోడ్ వేసి ఉండొచ్చు కూడా. మామూలుగా అయితే ఇంకో ఇంటర్ స్టేట్ ఇంకో స్టేట్ నుంచి ఇంకొకరు ఎవరినైనా తీసుకెళ్లాలంటే అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ చెప్పి అక్కడి నుంచి వాళ్ళని వెంబడి పెట్టుకుని అరెస్ట్లు అయ్యి చేయాలి. అవన్నీ మానేసి వాళ్ళు ఇష్టమైన ప్రవర్తించారు. చాలా నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్. రఘురామకృష్ణరాజు గారి ఇంటి మీద కానీ లేకపోతే చింతకాయల విజయ్ లేదా అనేక మంది మీడియా ఛానల్స్ లో వాళ్ళు అనేక మంది మీద ఇబ్బంది పెట్టారు వాళ్ళు. అతన్ని హోమ్ గార్డ్స్ దానికి ఐజీ చేసేది. శుభ్రంగా డ్రెస్లు ఎలాగ ఉన్నాయో ఇస్త్రీ చేశారో లేదా అని చూసుకుంటాం, ఆ పని పెట్టారు. అదే ఒక హెచ్చరిక. అంటే ఇప్పుడు అక్కడ ఏంటంటే క్రమశిక్షణ ఏమి నేర్పిస్తారన్నమాట. స్కూల్లో మాస్టర్ లాగా డ్రిల్ మాస్టర్ డ్యూటీ ఇచ్చారు. ఏంటండి రేపు నుంచి వీళ్ళకి ఈ 3 నెలలు ఏం మాట్లాడరు. పార్లమెంట్లో ఎన్నికలు అయ్యే వరకు, పార్లమెంటు లోక్సభ ఎన్నికలు అయిన తర్వాత స్టార్ట్ కెమెరా ఫుల్ కోటింగ్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళు నోరు బారేసుకుని హైదరాబాద్ లో తోపుకోవచ్చు. హైదరాబాద్ లో కేసీఆర్ గారు ఉన్నాడు, కేటీఆర్ గారు ఉన్నాడు, మనకేం పర్లేదు, ఆ గవర్నమెంట్ మనకి వెనకాల ఉంది అని పవన్ కళ్యాణ్ గారి గురించి నోటుకు వచ్చినట్టు మాట్లాడిన పోసాని కృష్ణ మురళికి ఇచ్చిన సెక్యూరిటీ గట్ట రేపు ఉండదండి. ఏం పోసాని కృష్ణ మురళి ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడమనండి చూస్తారు. ఎవడు నోటుకు వచ్చినట్టు అటు మాట్లాడి ఈ కేసీఆర్ ప్రభుత్వం సెక్యూరిటీ ఇచ్చింది. అలాగే టీడీపీ చంద్రబాబు నాయుడు గారిని కానీ వాళ్ళ కుటుంబాన్ని కానీ
ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ఇప్పుడు వెబ్ ఛానల్స్ వాళ్ళు కూడా కొంచెం గొంతు సవరించుకుంటున్నారు. ఈ 3 నెలల పోతే వాళ్ళు మొత్తం మోగపోతాయి, సైలెంట్ అయిపోతారు వాళ్ళంతా. ఛానల్స్ కానీ నోటికి వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు కానీ కులాల మీద రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. మమ్మల్ని ఎవడేం పీకుతాడు అన్నట్టుగా ఉన్నది వాళ్ళు ఎవరు. వాళ్ళందరికీ కూడా దీనివల్ల ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అడ్డంగా నిలబడి వీళ్ళందరినీ కాపాడతాడని కాదండి. వీళ్ళందరికీ కూడా ఒక రకమైన గుబులు ఉంటుంది. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ ఒక ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యం ఎలా ఉంటుందంటే, మన చీకట్లో వెళ్తున్నప్పుడు మనం ఏదైనా దెయ్యాల గురించి భయం వచ్చినప్పుడు మన మనసులో ఆంజనేయ స్వామిని తెలుసుకుంటాం. ఆంజనేయ స్వామి దగ్గరికి మన పక్కన వచ్చి నడిపించడం మానసిక బలం అది. శ్రీ ఆంజనేయం ప్రసంజనాంజనేయం అనుకుంటాం కదా. అనుకున్నప్పుడు దెయ్యాలు గట్రా రావురా అనేటువంటి నమ్మకం. అలాగే క్రైస్తవులు ఉన్నారంటే ఆ క్రాస్ ఉంటుంది, అది పట్టుకుంటే మన దెయ్యాలు రావులేని ఒక నమ్మకం ఉంటుంది అందరికీ. అలాగే మా సాహెబులు ఉంటే వాళ్ళు ఆ తాయెత్తు లాంటిది ఏదో పట్టుకుంటారు. ఇక వాళ్ళకి భయం ఉండదు. అది మానసిక స్థైర్యం అన్నమాట. అదే ధైర్యం టీడీపీ సోషల్ మీడియా కానీ టీడీపీ వాళ్ళకి కానీ వచ్చింది. ఇప్పుడు తెల్లారేటప్పుడు కూడా తలుపు మీద పోలీసు లాంటి టక్ టక్ మన సౌండ్ వినపడదన్న ధైర్యం ఉంటుంది. ఏం మార్పులు ఉండవు. ఆ పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ ఇది వరకు ఉన్న బెరుకు భీతి ఇప్పుడు తగ్గుతుంది. అలాగే ఈ వైసీపీ వాళ్ళు వాళ్ళకి మద్దతుగా మాట్లాడే వాళ్ళు గొంతులు కొంచెం వాల్యూమ్ తగ్గుద్ది. 3 నెలల తర్వాత ఇంకా అంత మొత్తం అసలు వాళ్ళు మొత్తం సైలెన్స్, నిశ్శబ్దంగా ఉండాలండి. ఎలా ఉండాలి? నిశ్శబ్దంగా ఉండాలి. ఈ విషయంలో మనం టీడీపీ సోషల్ మీడియా కానీ టీడీపీ వారియర్స్ కానీ టీడీపీ తరఫున మాట్లాడే వాళ్ళు కానీ ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి అరాచకాల మీద లేదా మోడీ గారు బీజేపీ మీద ధైర్యంగా మాట్లాడే వాళ్ళందరినీ కూడా మనం మెచ్చుకుని తీరాలి. ఇంత నిర్బంధం, నిరంకుశం, దుర్మార్గం, దౌర్జన్యం, ఆటంకాలు, అడ్డంకుల మధ్య వాళ్ళు చాలా ధైర్యంగా పోరాడినట్టే. దీనికి ఎవరో కూడా సర్టిఫికేట్, ఎవరికి వాళ్ళు సర్టిఫికేట్ రెడీ చేసుకుని సంతకం పెట్టేసుకుని వాళ్ళకి వాళ్ళే ప్రజెంట్ చేసేసుకొచ్చింది. ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం. కొడాలి నాని అనేటువంటి వ్యక్తికి చాలా దారుణమైన పరాభవం జరుగుతుంది భవిష్యత్తులో. ఆ చివరి స్టేజ్కి వచ్చింది. అతను ఈ 3 నెలలన్నా నిశ్శబ్దంగా ఉంటే అతను మర్చిపోవడానికి అవకాశం ఉంది. జనం వెంటనే మర్చిపోతారు. కానీ వీళ్ళ గాయం అనేటువంటిది కోతుపుండు బ్రహ్మరాక్షసులటి. వీళ్ళకి వీళ్ళు చేసిన గాయం అంటే సామాన్య ప్రజలు కూడా మాత్రం రాజకీయాల్లో సంబంధం లేని వాళ్ళని కూడా గాయపరిచారు. ఇలా మాట్లాడుతున్నట్టు ఇంత అసభ్యంగానే. ఇది నోరా, సెప్టిక్ టాయిలెట్ అనేటువంటి దుర్వాసన వెదజల్లారు. ఇవాళకి అతను అలా మాట్లాడుతున్నాడంటే దాన్ని తెగింపనాలా, బలుపనాలా, మూర్ఖత్వం అనాలా, బరితెగింపనాలా? దానికి మాత్రం పారితోషికం చాలా ఘనంగా ఉంటుందండి. గట్టిగా తీసుకుంటాడు. ఇప్పుడు సపోజ్ ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు చాలా మాట్లాడుతారు, సాగట్లే అనుకుంటారు. కానీ డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. ఇతను ఎవరు కాపాడలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గుండె గుండె ఏమని కొట్టుకుంటుందన్నా అంటే జగన్ జగన్ అని కొట్టుకుంటున్నా వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? నువ్వు అనుకో స్వామి అయిపోద్ది అన్న వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు? ఈయన వాళ్ళకన్నా ఏం అతీతుడేం కాదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు నిర్లక్ష్యం వహించిన సిగ్గు లేకుండా వాళ్ళు పట్టుకుని ఎలాడబడుతూ ఉంటారు. ఎందుకంటే మన అందరికి లుక్ ఇవ్వాలని, అన్న నీతోడు ఫోటో తీసుకుంటాం, నీతోడు బాగానే ఉన్నాం అని అర్థం అవ్వాలి అందరికీ అని చెప్పేసి అలాంటి ప్రదర్శనలు చేస్తూ ఉంటారు. ఏమైనా మాజీ తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ మీద, తెలుగుదేశానికి ఉన్న దరిద్రం ఏంటంటే ఆ పార్టీలో ఉంటారు. ఆ పార్టీ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఏ సామాజిక వర్గం మీద అయితే చాలా మంది ఎడుతారో ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద రోధిస్తారు, సభ్యంగా మాట్లాడతారు, దారుణంగా విమర్శిస్తారు. మళ్ళీ ఆ పార్టీ మీద, ఆ పార్టీ పునాదుల మీద ఎదుగుతారు. అంతకుముందు వాళ్ళు దిక్కుమొక్కు లేకుండా ఇప్పుడు నాని గాని వంశీ గాని అంతకుముందు ఎవరు తెలిసిన తెలుగుదేశం పార్టీలో రాకముందు వాళ్ళు ఎవరన్నాడు? ఏమన్నా ఇంకొక నాని గారు ఉన్నాడు, ఆయన విషయం కూడా చాలా వివాదాస్పదంగా ఉంది.
ఇవన్నీ ఆ పార్టీకి ఇప్పుడు ముద్రణాలయానికి ఒక శాపం, సరస్వతి శాపం ఉంటుంది, ప్రింటింగ్ ప్రెస్లు. మీరు ఎంత గొప్పగా అచ్చు వేసినా ఎక్కడో చిన్న లోపం ఉంటుంది, దాన్ని ఎవడ అవాయిడ్ చేయలేడు. చూసుకోండి కావాలి, బ్రహ్మాండంగా ప్రింటింగ్ చేసేటప్పుడు ఉంటాం. జాతీయ అవార్డు వచ్చిన ముద్రణాలయం ప్రింటింగ్ ప్రెస్లకు కూడా వాళ్ళు ఎక్కడో చోట మిస్టేక్ చేస్తే మనం ఐడెంటిఫై చేయలేని మిస్టేక్స్ ఉంటాయి, వాళ్ళకి వెళ్తుంది టెక్నీషియన్స్. అలాగా తెలుగుదేశం పార్టీకి బై డిఫాల్ట్ ఆ ప్రాబ్లం ఉంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఇది ఒక లోపం. ఆ పార్టీలు ఎదుగుతారు, ఆ పార్టీని అడ్డం పెట్టుకుని వాళ్ళు స్థాయి సంపాదించుకుంటారు, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని విధాలా స్థిరపడతారు. తిరిగి ఆ పార్టీని, ఆ నాయకుల్ని దారుణంగా దూషిస్తారు. ఇది ఇంక తప్పదు, ఫర్ ఎవర్ ఉంటుంది, ఇలాగే ఉంటుంది. ఎవడో కూడా చాలా దగ్గర వాడు, ఎవడో చాలా దూరమైన వాడు అనుకోవచ్చు. పార్టీ నిర్లక్ష్యం చేసిన వాళ్ళు వచ్చి పార్టీకి అండగా నిలబడిన దాఖలాలు ఉన్నాయి. ఈ కొడాలి నాని రేపొద్దున హైదరాబాద్ లో స్వేచ్ఛగా, ఫ్రీగా పై 2 బటన్లు ఇప్పి తిరిగి రోజులు పోయినాయి. అంటే మెడలో పూసల దండలాయి, మాంత్రికుడిలాగా పూసల దండలాయి కనపడుతూ ఉంటాయి. అలాంటివన్నీ కనిపించేలా తిరిగి కూడా అతను ఇప్పుడు రేపొద్దున కాలర్ బటన్ కూడా పెట్టుకుని తిరగాల శుభ్రంగానే. స్వాతి ముత్యంలో, కమలాసంలో బొట్లే పెట్టుకుని కాలర్ బటన్ పెట్టేసుకుని లూజ్ చొక్కాలో లూజ్ ప్యాంట్లు వేసి తిరిగి పరిస్థితి వచ్చేస్తుంది. అంటే ఆనవాళ్ళు కట్టకుండా ఊరు ఇలా మారిపోయాడు బాబు, వీడు భక్తుడైపోడేమో. ఆ రోజులైతే ఖచ్చితంగా చూస్తాం, డెఫినెట్ గా మనం చూస్తాం. మనం ఇలాగే మాట్లాడుకుంటాం 3-4 తరం. చూద్దాం సార్. కాలచక్రం కూడా గిర్రని తిరుగుతుంది అంటారు కదా, చూద్దాం ఏమవుతుందో. ధన్యవాదాలండి.